భారతదేశంలో ఉన్న రైతులందరికీ నమస్తే. రైతులకు ఎందుకు పెడుతున్నారంటే రైతులు ఒక్కరు బాగుంటే భారతదేశం మొత్తం బాగుంటుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏం చెప్తుంది ముచ్చట అంటే, రైతన్నలు మీరు బాధపడకండి, తడిసిన ప్రతి ఒక్క గింజ కొనే ప్రయత్నం చేస్తామని అంటున్నారు. నేనేమంటున్నా అంటే, సరే షేరు మీద తడిసిందంటే దానికి ఓలం ఏం చేయలేము. కల్లాలకు ఒడ్లు వచ్చినాక కూడా తడుస్తున్నాయి. భారతదేశం మొత్తానికి, సరే ప్రపంచం ముచ్చట నేను చెప్పలేను కానీ భారతదేశం మొత్తానికి ఎలాంటి ఉపయోగం లేని ఆట క్రికెట్ ఆట. క్రికెట్ ఆట దగ్గర 4 చినుకులు పడుతున్నాయి అనగానే ఎమ్మటే మొత్తం పట్టాలు కప్పేస్తారు. ఎన్నో రకాల సవలతులు ఉంటాయి, ఎన్నో రకాల వసతులు ఉంటాయి ఆడ. కానీ రైతులు ఒడ్లు ఎండ పోసే దగ్గర మాత్రం ఆ కల్లాల దగ్గర ఎలాంటి సవలతులు ఉన్నాయి. ఆన కొట్టిందంటే దేవిందయ్య పుసుకునగాయ గోవింద మంగళం. ఇక తడిసినాక మేము కొంత అంటారు. తడిసినాక గుడిసె కప్పే ఉపాయం చేయకూరి ఓ రాజకీయ నేతలారా. తడస ముందుకే గుడిసె కప్పితే అమ్మ ఈ ప్రభుత్వం చాలా మంచిది రా అనుకుంటారు. గత ప్రభుత్వం వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, జర మీరన్నా ఈ నిర్ణయం తీసుకొని ఒడ్లెండ పోసే దగ్గర తగిన జాగ్రత్తలు వహిస్తే ఒడ్లు తడిసే ఉపాయం ఉండదు. సరే పంట మీద తడిసినాయంటే దానికి ఏం చేస్తాం, ఇక దిక్కుముక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టు పంట మీద నాంతే దానికి ఓలేం చేయలేం. కానీ కోసిన పంట తీసుకొచ్చి ఎండబోదామని ఏది మన కళ్ళల కాడ తీసుకొచ్చినాక ఆడ వర్షాలు కొడితే ఉత్త పుణ్యానికి ఆ నీళ్ళల్లో మొత్తం వాగులు ఏమో ఒడ్లు మొత్తం పోయి వరదల పడి పాడవుతున్నాయి. అందుకోసమనే తడస ముందుకే జర జాగ్రత్త పడే ఉపాయం చేస్తే రైతులకు మీరు దేవుళ్ళు అవుతారు. రైతులు చల్లగా ఉంటే భారతదేశం మొత్తం చల్లగా ఉంటుంది. రైతు ఏడిస్తే గోవింద మంగళం, తింటేందుకు తిండి కూడా దొరకదు మనకు. జర మమ్మ కానీ ఇంకా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్ అసలు పరిజ్ఞాన ఆటలు చాలా ఉన్నాయి. గవిడి చేసే బరమతులు ఏయో జర రైతులకు కూడా చేసే ఉపాయం చేస్తే మంచిగా ఉంటుందని చిన్న రిక్వెస్ట్.